ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ లేపడం అనేది ఈ పాలిచ్చే తల్లులకు కూడా ఇక్కడ పాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అదే బస్ స్టాండ్ ఉంటే చంటిపేట తల్లులకి పాలు ఇచ్చుకోవడానికి ఒక క్యాబినెట్ బస్ స్టాండ్లో ఉంటారు. ఇప్పుడు చంటిపేట తల్లులు నడి రోడ్డు మీద చిన్నపిల్లలకి పాలు ఇస్తున్నారు. ఇది చాలా అమానుషం, ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు ఈ చంటిపేటలకి పాలు ఇచ్చే తల్లులు నడి రోడ్డు మీద ఇస్తున్నారు పాలు. అదేవిధంగా ఈ మొత్తం ఈ మమ్మిడివరం నియోజకవర్గంలోనే గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఉన్నాయి ఈ జిల్లా మెయిన్ క్యాడర్ రావడంతో. కనుక ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే కనీసం బస్ స్టాండ్ లోపల సగభాగం వేరే ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇచ్చినా కానీ మిగిలిన సగభాగం ఉంది. ఈ సగభాగం కూడా ఈ కళ్యాణ మండపానికి లీజు తీసుకున్న ఆయన ఈ 2 గేట్లు కూడా తాళాలు వేసేస్తున్నారు. కనీసం వర్షం వచ్చినా కానీ లోపలికి వెళ్ళి తల దాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా. ఈ వర్షం వచ్చినప్పుడు ఈ ఎక్స్పెషల్లీ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వర్షానికి తడుతున్నారు. ఇప్పుడు పచ్చిగా చెప్పాలంటే ఎండకు ఎండి వర్షానికి తడుతున్నారు ప్రయాణికులు అందరూ కూడా. దానికోసమే మాకు ప్రత్యేకంగా మాకు బస్ స్టాండ్ అనేది మేము కట్టమని అనట్లేదు. ఉన్న బస్ స్టాండ్నే గత 5 సంవత్సరాల క్రితం బస్ స్టాండ్ ఏ విధంగా అయితే నడపబడిందో అదేవిధంగా ఇప్పుడు మాకు బస్ స్టాండ్ కావాలి. ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అయితే మేము కట్టమని అనట్లేదు. ఉన్న బస్ స్టాండ్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ బస్ స్టాండ్లకి బస్సులు రావాలి. బస్ స్టాండ్ లేకపోతే స్పెషల్గా టాయిలెట్ ఏర్పాటు చేయాలి. ఈ బస్ స్టాండ్ ఇప్పుడు ఆల్రెడీ దాన్ని పథకం ప్రకారం చాలా మట్టుకి సగం కూల్చేశారు. మాకు కొత్తగా బస్ స్టాండ్ కట్టి పబ్లిక్ టాయిలెట్లు పెట్టి చిన్నపిల్లలకి చంటిపేట తల్లులకు క్యాబ్ని ఇచ్చి ఆడవాళ్ళ అవమానాలను కాపాడాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఇదేంటంటే ఇది 2023 నుంచి ఈ బస్ స్టాండ్ కోసం నేను పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. స్పందనలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందనలో 2 సార్లు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా దీనిపైన ఆర్టీఐ వేయడం జరిగింది. అసలు స్థలం ఎంతకి ఇచ్చారో ఏంటి, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారనేది 15 సంవత్సరాలు లీజుకి ఇచ్చారన్నారు. సగభాగం మిగిలిన సగభాగం అలా ఖాళీగా ఉంది. ఆ సగభాగాన్ని కూడా ఈ కళ్యాణ మండపం ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేసేశారు. గేట్లు మొత్తం తాళాలు వేసుకుంటున్నారు. పోతే ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేను ఏపీ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను లెటర్ పెట్టాను, డిప్యూటీ సీఎం గారికి పెట్టాను, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా పెట్టాను. దీని మీద ఎండార్స్మెంట్ ఎలాగొచ్చిందంటే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు పంపించడానికి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. విజయవాడ నుంచి నాకు వచ్చిన కాల్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి బస్ స్టాండ్లోకి బస్సులు పంపించడం మాకు అభ్యంతరం లేదు. పోతే బస్సులు లోపలికి వెళ్ళడానికి రోడ్డు సరిపోతే ఖచ్చితంగా బస్సులు పంపిస్తాం. ఈ రోడ్డు మొత్తం ఆక్యుపై చేశారు. ఈ రోడ్డుని క్లియర్ చేస్తే మేము బస్సులు పంపిస్తామన్నారు. ఈ రోడ్ని ఎవరు క్లియర్ చేయాలి? ఫిర్యాదు చేసి నేను క్లియర్ చేయాలా, లేకపోతే ప్రభుత్వ అధికారులు చేయాలా, ప్రజాప్రతినిధులు చేయించాలి? ఇప్పుడు బస్ స్టాండ్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. ఏంటంటే బస్ స్టాండ్ మాకు కావాలి, నాకు కావాలని మాత్రం ఎవరు ఎదురుకు రావట్లేదు. పోతే గతంలో బస్సులు వెళ్ళట్లేదని చెప్పడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది పరమ జోక్ అనమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే. సిమెంట్ రోడ్డు ఉన్నప్పుడు బస్సులు వెళ్ళట్లేదు, కంకర రోడ్డు ఉన్నప్పుడు బస్సులు వెళ్ళేది. ఇది ఎవరు నమ్ముతారు? ఇది పథకం ప్రకారంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం ఆక్యుపై చేసుకుందామని బడాబాబులు ప్లానింగ్ అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పోతే నేను ఇప్పుడు ప్రజెంట్ నా పోరాటం ఏంటంటే కళ్యాణ మండపం తీసేయమని నేను అనట్లేదు. కళ్యాణ మండపం నిర్వహించుకోండి, ప్రాబ్లం లేదు. కానీ కళ్యాణ మండపంలో పక్క ప్లేస్లో ఖచ్చితంగా ఆర్టీసీ బస్ స్టాండ్ పునరుద్ధరణ చేయాలి. శిథిల వ్యవస్థలో ఉన్న బస్ స్టాండ్ కట్టేసి అప్పుడు బస్సులు వెళ్ళాలి. కానీ దీనికి తగిన ఆర్టీసీ అధికారులు చెప్పారు కదా, రోడ్డు సరిపోవట్లేదని. రోడ్డు లోపల బస్సులు ఎలా తీసుకెళ్లాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దారి నేను చూపిస్తాను బస్సులు ఎలాగ వెళ్ళాలి. కానీ బస్సులు వెళ్ళడానికి మార్గం ఉంది. ఖచ్చితంగా మా బస్ స్టాండ్ మాకు ఇచ్చేంత వరకు ప్రజెంట్ నేను రిలే నిరాహారదీక్ష చేస్తున్నాను. రిలే నిరాహారదీక్ష తర్వాత నిరవధిక చేస్తాను, తర్వాత ఆమరణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మాకు మా మమ్మల్ని ప్రజలకి
మాకు ఆర్టీసీ బస్ స్టాండ్ ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ అప్పగించేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికైనా నేను ఉన్నానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను.